యూదులుగా మారితేనే రుజుమార్గం లభిస్తుంది అని యూదులు అంటారు. క్రైస్తవులుగా మారితేనే ధర్మమార్గం పొందగలుగుతారు అని క్రైస్తవులు అంటారు. మీరు వారితో అనండి, కాదు, మేము అన్ని మార్గాలను విసర్జించి ఒక్క ఇబ్రాహీము మార్గాన్ని అనుసరిస్తాము. ఇబ్రాహీము ముష్రిక్కులలోని వాడు కాదు. ముస్లిములారా, ఇలా ప్రకటించండి, మేమంతా అల్లాహ్ను, ఆయన మా వైపునకు పంపిన హితోపదేశాన్ని విశ్వసించాము. ఇంకా ఇబ్రాహీము, ఇస్మాయిలు, ఇస్హాకు, యాహూబు సంతానంపై అవతరించిన దానిని, మూసాకు, ఈసాకు, ఇతర ప్రవక్తలందరికీ వారి ప్రభు ప్రసాదించిన దానిని మేము విశ్వసించాము. వారిలో ఏ ఒక్కరి పట్ల మేము భేదభావం చూపము. మమ్మల్ని మేము ముస్లిములుగా అల్లాహ్కు సమర్పించుకున్నాము. మీరు విశ్వసించినట్లే వారు విశ్వసిస్తే అప్పుడు వారు ధర్మ మార్గంలో ఉన్నట్లు. కానీ వారు ఒకవేళ దీనికి వైముఖ్యం చూపితే కేవలం వైషమ్యంతో మంకుపట్టు పడుతున్నారన్నది విషదము. కనుక వారి బారి నుండి మిమ్మల్ని ఆదుకునేందుకు అల్లాహ్ చాలు. మీరు నిశ్చింతగా ఉండండి. ఆయన అన్నీ వింటాడు, ఆయనకు అన్నీ తెలుసు. వారితో ఇలా చెప్పండి, అల్లాహ్ రంగును స్వీకరించండి. అల్లాహ్ రంగు కంటే మరెవరి రంగు శ్రేష్టతరమైనది? మేము కేవలం ఆయననే ఆరాధిస్తాము. ప్రవక్త, వారితో ఇలా అను, అల్లాహ్ విషయంలో మీరు మాతో వాదులాడుతారా? వాస్తవానికి ఆయనే మాకు ప్రభువు, మీకు ప్రభువు. మా కర్మలు మాకు, మీ కర్మలు మీకు. మేమైతే మా దాస్యాన్ని కేవలం అల్లాహ్కే ప్రత్యేకం చేసుకున్నాము. లేకపోతే ఇబ్రాహీము, ఇస్మాయిలు, ఇస్హాకు, యాహూబు సంతానము, వీరంతా యూదులని లేక క్రైస్తవులని మీరు అంటారా? ఇలా అడుగు, మీకు బాగా తెలుసా లేక అల్లాహ్కా? అల్లాహ్ అప్పగించిన సాక్ష్యాన్ని దాచే వ్యక్తి కంటే పరమ దుర్మార్గుడు ఎవడు? మీ చేష్టలను అల్లాహ్ గమనించకుండా ఉండటం లేదు. వారంతా గతించిన ఒక సంఘం. వారి సంపాదన వారిది, మీ సంపాదన మీది. వారి కర్మలను గురించి మిమ్మల్ని ప్రశ్నించడం సంభవించదు.